అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం మరి. ఓకే, సో మనం ఇప్పుడు టారస్ సీజన్లో ఉన్నామన్నమాట. ఓకే, టారస్ సీజన్, వృషభ రాశి సీజన్లో ఉన్నామన్నమాట. సో కొంచెం నేను ఈ సీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో టారస్ సీజన్ మనము లాస్ట్ మంత్ కనుక చూసింటే ఏరిస్ సీజను, తొందర కోప్పడ్డము, లేకపోతే ప్యాషన్తో అది చేయాలి ఇది చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, లైక్ రన్నింగ్ అనమాట కంటిన్యూస్లీ, రైట్. సో అలా ఉండింది ఎనర్జీ. ఇప్పుడు వచ్చేసి టారస్ సీజన్ అనమాట, వృషభ రాశి సీజన్ అని చెప్పేసి. ఓకే, సో ఈ టైంలో ఏంటంటే కొంచెం స్టడీగా, పేషెన్స్తో, హార్డ్ వర్క్తో ముందుకు వెళ్ళడం అనమాట. ఓకే, సో ఈ సీజన్ వచ్చేసి నేను అది చేయాలి ఇది చేయాలని కాకుండా డిసిప్లైన్డ్గా, ఆర్గనైజ్డ్గా, సో ఫస్ట్ ఈ పని చేస్తాను, ఆ తర్వాత ఈ టైంలో ఇది చేస్తాను. సో వెరీ ఆర్గనైజ్డ్ ఉంటుందన్నమాట. సో మీరు కనుక మీ లైఫ్లో ఈ డిసిప్లిన్ కనుక ల్యాక్ అవుతుంటే, ఏం చేయాలి ఎలా ప్లాన్డ్గా చేయాలని తెలియకపోతే ఈ సీజన్ వచ్చేసి మీకు బెస్ట్ అనమాట. అండ్ ఇదేంటంటే స్పెషల్లీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాంటి సీజన్ అనమాట. ఓకే, మీరు అలసిపోయి లేకపోతే కోప్పడ్డము, అన్నెసరిగా వేరే వాళ్ళు మిమ్మల్ని అనడము, ఇలాంటిదంతా మనకు లాస్ట్ మంత్లో చూసిండొచ్చు. ఈవెన్ మనకు మెర్క్యూరీ రెట్రోగేట్ కూడా ఉన్నింది లాస్ట్ మంత్లో. ఆ టైంలో మీ పర్సన్తో కనుక, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, ఎవరితో అయినా కమ్యూనికేషన్ జరిగినప్పటికీ అన్నెసరీ లైక్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది, నువ్వు నన్ను ఇలా అంటున్నావు అలా అంటున్నావు అని చెప్పేసి లైక్ కోప్పడ్డం లాంటిది జరిగిండొచ్చు. కమ్యూనికేషన్ జరిగినప్పటికీ అంత స్టేబుల్గా కాకుండా, లైక్ ఈవెన్ పాజిటివ్లో జరిగినా కూడా ఫ్లేర్ అవి తొందరగా కమ్యూనికేషన్ జరిగి డిసపియర్ అయిపోవడం అనమాట, రైట్. అలాంటిది జరిగిండొచ్చు. ఇప్పుడు ఏంటంటే టారస్ సీజన్ ఒక ప్రాక్టికాలిటీ, ఒక స్టెబిలిటీ లేదు. ఇప్పుడు నేను నా లైఫ్లో సెక్యూరిటీ గురించి కొంచెం ఆలోచించాలి, లైక్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని చెప్పి ఆలోచించడం అనమాట. స్పెషల్లీ కమిట్మెంట్కి సంబంధించి మీ పర్సన్, లైక్ మీ లైఫ్లో జనరల్గా ఏ దానికి సంబంధించి అయినా సరే కమిట్మెంట్ లేదు, ఒక స్టడీనెస్ లేదు అని అంటే ఈ సీజన్ వచ్చేసి బెస్ట్ అనమాట. సో మ్యాక్సిమం నేను ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ సీజన్లో మోస్ట్లీ ఎవరైతే లవ్ రిలేషన్షిప్స్కి దీనికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు, లైక్ మీ పర్సన్ ఒక స్టెబిలిటీలో లేరు, ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది కనెక్షన్కి ఇవ్వట్లేదు, నేమ్ అనేది ఇవ్వట్లేదు అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సీజన్లో. ఎందుకంటే ఈ సీజన్, ఆ టారస్ సీజన్ వచ్చేసి ప్రాక్టికాలిటీని, స్టెబిలిటీని, కమిట్మెంట్ని, ఇలాంటి దాన్ని కోరుకుంటుంది అనమాట. స్పెషల్లీ పెళ్ళికి సంబంధించి, లైక్ ఇలాంటి రిలీజియస్ ఫ్యాక్టర్స్కి సంబంధించి ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సీజన్ చాలా చాలా బెస్ట్ అనమాట. ఈవెన్ ఒకవేళ ఈ సీజన్లో కమ్యూనికేషన్స్ జరిగినా సరే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, చాలా స్వీట్గా, సరే ముందుకు వెళ్దాము అని చెప్పేసి ఆలోచనతో ఉంటుందన్నమాట. ఓకే, సో మనము ఈ సీజన్ని పాజిటివిటీతో వెల్కమ్ చేద్దాము. ఓకే, సో ఆ కన్ఫ్యూషన్స్ అన్నిటికీ ఒక ఎండ్ అనమాట. అండ్ బై ద వే ఏప్రిల్ మంత్ మాత్రం చాలా చాలా ఎనర్జెటిక్ మంత్ ఉన్నింది. కన్ఫ్యూషన్స్, లైక్ రెట్రోగేషన్, మెర్క్యూరీ రెట్రోగేషన్ వల్ల కమ్యూనికేషన్ సరిగా లేకపోవడము, రైట్. ఇంకా మనకి సోలార్ ఎక్లిప్స్ ఎనర్జీ అని చెప్పేసి, అండ్ ఇప్పుడు నిన్న స్కార్పియోలో ఫుల్ మూన్ జరిగింది, రైట్. ఇవంతా అనమాట. సో చాలా చాలా ఎనర్జెటిక్ చేంజెస్, కన్ఫ్యూషన్స్, ఏం చేయాలో అర్థం అవ్వకపోవడము, పనులు ఏం చేసినా సరే ఒక ప్రాపర్ అవుట్కమ్ రాకపోవడము. ఓకే, ఇవన్నీ ఫేస్ చేసిండొచ్చు చాలామంది. ఓకే, ఇప్పుడు కొంచెం మెల్లిగా రిలయబిలిటీతో ముందుకు వెళ్ళడం ఈ సీజన్లో మనము ఇప్పుడు చూస్తాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు టారస్ సీజన్లో ఉన్నాము. వెరీ ప్రాక్టికల్ సీజన్ యాక్చువల్గా, ఏదో డ్రీమీ సీజన్లో ఉండదన్నమాట. మనం అర్త్ మీద, అంటే ఇక్కడ ఈ ఫిజికల్ బాడీస్లో చేస్తాము, దానికి సంబంధించినంత ఈ సీజన్ అనమాట. అర్త్ సైన్స్లో లైక్ అర్త్ సైన్స్ సీజన్ వచ్చినప్పుడు టారస్, వర్గో అంటే వృషభ రాశి, కన్యా రాశి, క్యాప్రికాన్, మకర రాశి, ఈ సీజన్స్ వచ్చినప్పుడు మనం లైఫ్లో లైక్ ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీలో అర్త్లో ఏదైనా చేయాలనుకుంటే పర్ఫెక్ట్ టైం అనమాట. ఓకే, ఇల్లు మీరు ఇంకా ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నారు, దేని మీదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, జ్యువెలరీ కొనాలనుకుంటున్నారు, లైక్ ఇలాంటివి అనమాట, రైట్. గ్రోత్ అనేది చూడాలనుకుంటే ఇవి వచ్చేసి బెస్ట్ సీజన్స్. అండ్ ఇంకోటి, ఈ టైంలో ఎవరైనా ఇల్లుకు సంబంధించి, స్టెబిలిటీకి సంబంధించి ఇలాంటివి ఏదైనా చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్ సీజన్. బాగా లైక్ ఈజీగా అయిపోతుంది అనమాట మీ పని. ఓకే, సో మనము ఇవాళ రీడింగ్ ఒక పాజిటివ్ అఫర్మేషన్తో స్టార్ట్ చేసేద్దాము. ఆ తర్వాత ఏంజిల్ మెసేజ్
తర్వాత టారో నుంచి చూద్దాము. ఓకే, ఫస్ట్ నేను ఒక అఫర్మేషన్ చూస్తాను. ఆల్రెడీ మీరు అందరు చూస్తుండొచ్చు, లైక్ యూనో చాలామంది మీకు ఒక థాట్స్ కూడా వచ్చిండొచ్చు. ఎలా అంటే అబ్బా లాస్ట్ మంత్ అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నింది, ఏం చేయాలనుకున్నా సరే సడన్గా మోటివేషన్ వచ్చి 2-3 రోజులు చేయడము, మళ్ళీ వెంటనే ఆగిపోవడము, లైక్ మీకే విసుగు వచ్చిండొచ్చు చాలామందికి, రైట్? మీరు ఏమంటే ఇప్పుడు డిసైడ్ అయిపోవడం అనమాట. ఓకే, నేనే ఒక ప్లాన్ వేసుకుంటాను, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటాను, మార్నింగ్ 8 గంటలకు లేచి ఈ టైం వరకు పనులన్నీ అయిపోగొట్టేసుకోవడము, ఆ తర్వాత లైక్ యూనో సంథింగ్ అలా అనమాట. డిసిప్లైన్డ్గా మీరు ఉండే టైం అనమాట ఇది. మీకు తెలియకుండానే మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ టైంలో. ఓకే, సో నాకు కూడా అసలు మార్చ్ మంత్ మధ్యలో నుంచే ఐ కెన్ టెల్ లైక్ చాలా వర్క్ అనమాట. కంటిన్యూస్గా ఏదో ఒకటి వీడియో చేయలేకపోవడము, ఒకటి చేద్దామని నేను ఇప్పుడు ప్లాన్ వేసుకున్న వెంటనే ఇంకొక వర్క్ అలా రావడము. నిన్న కూడా అలాగే నేను వీడియో యాక్చువల్లీ చేశాను నిన్న వీడియో. ఓకే, పోస్ట్ చేసే టైంకి కుదరలేదనమాట, ఆ వీడియో పెండింగ్ ఉండిపోయింది. మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ అది పోస్ట్ చేస్తాను. ఓకే, సో అలా అనమాట. ఓకే, సో ఇప్పుడైతే అలా ఉండదు, మోస్ట్లీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెర్క్యూరీ కూడా ఇప్పుడు స్ట్రైట్, రెట్రోగేట్లో లేదు, మెర్క్యూరీ స్ట్రైట్లో ఉంది, అంటే దాని డైరెక్ట్లో ఉంది. కాబట్టి కమ్యూనికేషన్స్ ఏది జరిగినా సరే చాలా ప్రాక్టికల్గా కమ్యూనికేషన్ జరుగుతుంది. లైక్ యూనో కోపడ్డము అలాంటిది ఉండదు అనమాట. ఓకే, ఇద్దరు బాగా క్లియర్గా కూర్చొని ఎవరితో కమ్యూనికేషన్ చేసినా ఒక అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి బెస్ట్ టైం. ఎవరైతే మీ పర్సన్ నుంచి వినలేదో లాస్ట్ మంత్స్లో, ఈ మంత్లో వింటే యాక్చువల్లీ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఓకే, చూద్దాం మళ్ళీ ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇవాళ రీడింగ్లో ఏంటి అని చెప్పేసి ఇది చూద్దాము, చదువుతాను. The universe is a source of endless abundance and endless possibilities. Today I will be open to ask and receive. Yes, నేను ఇది మీకు ఈ రీడింగ్లోనే కాదు ఎన్నో రీడింగ్స్లో చెప్పాను దీని గురించి. ఓకే, మీరు అడగందే యూనివర్స్ అయినా సరే మీకు ఇవ్వదు. నోరు తెరిచి అడగాలి. మనసులో అనుకోవడం వేరు, మీరు ఫీలింగ్తో టాక్ అవుట్ లౌడ్లీ. నేను చాలాసార్లు చెప్పాను, మాట్లాడండి, యూనివర్స్ని అడగండి మీకు ఏం కావాలి అని చెప్పేసి. మీరు అడిగిన వెంటనే యూనివర్స్ మీకు ఇస్తుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మనము ఓవర్గా చేసేస్తున్నామేమో, ఇది నాకు వర్త్ కాదేమో అన్న డౌట్స్తో ఇది పాసిబుల్ అవ్వదేమో అని చెప్పేసి అడగమన్నమాట. సో మీరు అలా అనుకోకండి. మీ కోరికకి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఎండ్లెస్ పాసిబిలిటీస్, మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, ఎక్కువ ఇస్తుంది యూనివర్స్ అని చెప్పేసి అనమాట. ఓకే, సో మీకు అబండెన్స్, మనీకి సంబంధించి అయినా సరే దేనికి సంబంధించి అయినా సరే ప్రతి ఒక్కరికి అబండెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి లవ్ అంటే అబండెన్స్, కొంతమందికి మనీ ప్రాపర్టీస్ ఉంటే అబండెన్స్. సో మీరు ఏది అడగాలనుకుంటున్నా అడగండి యూనివర్స్కి, యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ అని అనమాట. టుడే ఐ విల్ బీ ఓపెన్, నేను ఓపెన్గా ఉండి ఐ విల్ ఆస్క్ అండ్ ఐ విల్ రిసీవ్ అని చెప్పేసి ఈ అఫర్మేషన్ అనమాట. సో దేని గురించో మనం టారోలో చూద్దాము. ఓకే, సో మీరందరూ కింద ఖచ్చితంగా ఇది అఫర్మ్ చేయండి. సో ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటంటే ఐ విల్ బీ ఓపెన్ టు ఆస్క్ అండ్ ఐ విల్ రిసీవ్. ఓకే, ఐ విల్ బీ ఓపెన్ టు ఆస్క్ అండ్ రిసీవ్. దిస్ ఈజ్ ద అఫర్మేషన్. ఎవరైనా క్లియర్గా పెట్టండి, నేను ఆ కమెంట్ని పిన్ చేస్తాను. ఓకే, సో మనము ఏంజిల్ మెసేజ్ చూద్దాము. మీరు అడిగితేనే ఏదైనా సరే రిసీవ్ చేస్తారు, లేకపోతే ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు. ఇది నేను ఒక చిన్నగా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా రిలేషన్షిప్స్లో చాలా చూశాను నేను. ఇది ఇలాంటివి పీపుల్ విల్ బి టాకింగ్, నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇది జరగలేదంటే మీరు మనసులో అనుకుంటే అవతల పర్సన్కి ఎలా తెలుస్తుంది? మీ గురించి చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది కూడా, తెచ్చివ్వాలి, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి. సో లిటరలీ యూనివర్సే చెప్తుందంటే ఇంకా మనం పీపుల్, రైట్? సో అడగంది దొరకదనమాట. సో యూ హ్యావ్ టు ఆస్క్ అండ్ రిసీవ్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏంజిల్ మెసేజ్ చూద్దాము. ఇవాళ ఏంజిల్ మెసేజ్ వచ్చేసి లెట్ గో. యాక్చువల్లీ మనకు నిన్న స్కార్పియోలో ఫుల్ మూన్ జరిగినందుకు లెట్ గో చేయడము ఇంకా బెస్ట్. స్కార్పియోలో ఫుల్ మూన్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ లైక్ యూనో ఫీనిక్స్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ లాంటి ఎనర్జీ అనమాట. ఏదైతే ఓల్డ్ మీరు ఉన్నారు, నేను ఆల్రెడీ మీకు చూసాం, మనము ఏప్రిల్ రీడింగ్స్ అన్నింటిలో ట్రాన్స్ఫర్మేషన్ గురించి చాలా వచ్చింది. అండ్ స్కార్పియో ఎనర్జీ వచ్చేసి అదే అనమాట, ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఏదైతే మీకు అన్నెసెసరీ ఉందో లైఫ్లో, ఏదైతే మీకు లైక్ ఇంకో అది వర్క్ అవ్వట్లేదు,
రైట్. దాంతో మీకు ఏం యూజ్ లేదన్నప్పుడు దాన్ని వదిలేసేయడం బెస్ట్ అనమాట. లెట్ గో చేయండి. సో యూనివర్స్ మీకు లెట్ గో చేస్తుంది. సో ఇక్కడ లెట్ గో ఎందుకు చేయాలంటే మనము ఏదైనా సరే, లవ్కి సంబంధించి అయినా సరే, జనరల్గా లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించినా సరే, మనం కంటిన్యూస్గా ట్రై చేస్తుంటాం. ట్రై చేసినా జరగట్లేదంటే యూనివర్స్ వదిలేసేయడమే లెట్ గో అనమాట. లైక్ విడిచిపెట్టేసేయండి, యూనివర్స్ దాని గురించి చూసుకుంటుంది అనేసి మీనింగ్ అనమాట. సో లెట్ గో. సో మీరు అలాంటిది ఏదైనా మీ లైఫ్లో పెట్టుకొని ఉంటే మీరు దాన్ని హోల్డ్ చేయకండి, సరెండర్ అయిపోండి యూనివర్స్కి. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అనమాట. ఓకే, చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఈ డెక్ యూజ్ చేయక చాలా రోజులు అయిపోతుంది. సో ఇవాళ రీడింగ్లో నేను ఈ డెక్ యూజ్ చేద్దాము అనుకుంటున్నాను. లెట్ గో చేయడం వల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే, మనము ఇంట్లో నుంచి ఏదైనా అన్నెసరీ సామాన్లు పారేస్తేనే మనం కొత్తవి తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రైట్. 1 సెకండ్, డోర్ సౌండ్ వచ్చింది. ఓకే. సో మీరు పాతవి అలా పెట్టుకున్నారనుకోండి, కొత్తవి తీసుకొచ్చినా దాని ఇంపార్టెన్స్ తెలీదు. అందుకనే మీరు పాతవి రిమూవ్ చేసి కొత్తవి తీసుకొచ్చుకోవాలి లైఫ్లో. అప్పుడే అట్రాక్షన్ ఉంటుంది, అప్పుడే బెటర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ లెట్ గో కూడా అలాంటిది అనమాట. మీకు అవసరం లేనిది అలా అని చెప్పేసి అన్ని పాతవి పారేయడం అని కాదు, కొన్ని దాంట్లోకి ఎమోషన్స్ కనెక్ట్ ఉంటుంది. రైట్, ఐ నో దాట్. సో మీకు అన్నెసరీ అనిపించేది, మీకు దాంతో యూజ్ అనేది లేదు అని మీకు తెలుసు అని అంటే, సిచ్యువేషన్ అయినా సరే ఏదైనా సరే మీ లైఫ్లో, దాన్ని ఇప్పుడు మీరు లెట్ గో చేయడం చాలా ఇంపార్టెంట్. అది హోల్డ్ ఆన్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనల్ని మనం హర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, అది మనకి హ్యాపీనెస్ కూడా ఇవ్వదు. అందుకని చెప్పేసి చూసారా 3 ఆఫ్ స్వర్డ్స్, అది జస్ట్ హార్ట్ పెయిన్ని కాజ్ చేస్తుంది. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజ్ ఉందో. ఇవాళ ఈవినింగ్ మోస్ట్లీ 8 to 9 మధ్యలో కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, సో యూ కెన్ వాచ్ దట్ ఆల్సో. Universe, please give reading for my collective. What they need to know today. హెసిటేట్ చేయకండి. యూనివర్స్ని మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. ఏం కావాలన్నా అడగాలి. ఓకే, అడిగితేనే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే, అలా. అండ్ ఇంకోటి, మీరు అడిగిన వెంటనే మీకు కావాల్సింది రిసీవ్ చేసుకున్న టైంలో దానికి కావాల్సిన చేంజెస్ కూడా మీ లైఫ్లో నడవాలి. రైట్, జరగాలి. అలా జరగకపోతే అది రిసీవ్ అవ్వదు. కాబట్టి మీరు ఆ చేంజెస్ కోసం కూడా, అడిగిన దానికి జరగాలి అంటే ఆ చేంజెస్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి మీరు. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అని అంటే మరి దట్ ఈస్ నాట్ ఓకే. అలా కుదరదు. అడిగిన వెంటనే ఊరికి వరంలా జస్ట్ ఏదో మ్యాజిక్లా కాదు, మీరు దానికి వర్క్ కూడా చేయాలి. సో రిమెంబర్ దట్. అందుకే ఇక్కడ నాకు అది ఇక్కడ లెట్ గో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు అడుగుతున్నారు, రిసీవ్ చేసుకోవాలనంటే ఏదో ఉంది దాని గురించి వదిలేసేయాలి, అప్పుడే రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది అనమాట. మీ ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, చూద్దాం దేని గురించో. ద మూన్, టూ ఆఫ్ స్వర్డ్స్. ఎస్, డెఫినెట్లీ ఏదో ఉంది మీ లైఫ్లో. 2 ఆఫ్ స్వర్డ్స్ డెసిషన్ తీసుకునే టైం యాక్చువల్లీ, కానీ మీరు అది వదిలిపెట్టట్లేదు. 2 థింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. మోర్ దాన్ 1, 2 కూడా ఉండిండవచ్చు కొంతమందికి సిచ్యువేషన్స్. ఒకటి చూడండి, వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజెస్ ఈ రీడింగ్లో. ద స్టార్, గివ్ మీ 2 more యూనివర్స్. 10 ఆఫ్ కప్స్, 1 more. పర్సనల్ రీడింగ్స్ మోస్ట్లీ మళ్ళీ వెన్స్డే ఈరోజే కదా, మేబీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నాకు పెండింగ్ ఉంది కొన్ని. సో అవి అయిన తర్వాత తీసుకుంటాను. మీకు కావాలనుకుంటే మీరైతే టెక్స్ట్ అయితే చెయ్యండి. స్లాట్ నేను దానికి లైక్ నా అవైలబిలిటీని బట్టి పంపిస్తాను మీకు. ఓకే, మీరు టెక్స్ట్ చేయండి మీకు కావాలంటే. దాని పర్సనల్ రీడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్. అగైన్ ఇక చూడండి, లెట్ గో చేయమని చెప్పేసి అందుకే వచ్చింది ఇక్కడ మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్. ద మూన్ ఇంకా 5 ఆఫ్ కప్స్ వచ్చేసి 2 సాడ్ ఎనర్జీ, వెరీ వెరీ డిప్రెస్డ్, అంత లాస్ అయిపోయిందే, నేను ఇంతకు ముందులాగా లేనే అనే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఏమవుతుందంటే కొంతమందికి కొన్ని థింగ్స్ మీ లైఫ్లో ఉండిండొచ్చు, కానీ మీకు
అది హ్యాపీనెస్ కంటే ఎక్కువ సఫరింగ్ని ఇస్తుండొచ్చు, ఓకే, పెయిన్ ఇస్తుండొచ్చు. మనము కొన్నిసార్లు ఇష్టం కదా ఎలా మూవ్ ఆన్ అవ్వాలి తెలియక కూడా మనం స్టక్ అయిపోయి ఉంటాం అనమాట. అది పెయిన్ కాజ్ చేస్తున్నా సరే దట్ ఈస్ అగైన్ హోల్డింగ్ ఆన్, అది లెట్ గో చేయకుండా ఉండడము. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు వరకు మీరు హోల్డ్ చేయాలి, ఎప్పుడు వదిలిపెట్టేయాలి అని చెప్పేసి మీకు తెలియాలి. అది తెలియకపోతేనే కష్టము. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఇలాంటిది స్పెషల్లీ ఎమోషన్స్కి సంబంధించి, హార్ట్ బ్రేక్ పీపుల్కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. ఏదో మీ లైఫ్లో మీకు తెలుసు అది లాస్ అయిపోయింది, మీరు అక్కడ నుంచి మూవ్ అయిపోవాలి, ఓకే, కానీ ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఫియర్ చూపిస్తుంది, ఇల్యూషన్ అనమాట. అంత నార్మల్ అయిపోదేమో మళ్ళీ, లేకపోతే అవతల పర్సన్ నేను హర్ట్ చేసిన వాళ్ళని అయిపోతానేమో, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. దీనివల్ల మీరు బాధపడుతూ ఉన్నారు ఇక్కడ 5 of Cups ఇంకా మూన్తో. అది ఒక్కటే కాదు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాధపడ్డమే ఒకటి అని అంటే ఎవ్రీడే మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటున్నారు. మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు అది తగ్గిపోయింది, ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. సో మీకు ఆలోచనలు అనమాట, అయ్యో ఇంతకుముందే నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు దీనివల్ల ఈ సిచ్యువేషన్ వల్ల, లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ వల్ల, దీనివల్ల నేనేం ముందుకు వెళ్ళలేకపోతున్నానే అనమాట. ఓకే, సో అందుకని అక్కడ సాడ్నెస్ కాజ్ చేస్తుంది. యూనివర్స్ మీకు క్లియర్లీ చెప్తుంది ఇక్కడ మీరు లెట్ గో చెయ్యాలి. మీరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియదు సో ఎలా వదిలిపెట్టేసి రావాలి దీన్ని బయటికి అర్థం అవ్వదన్నమాట. నాకు మాటలు బాగా తడబడుతున్నాయి, ఐఎమ్ సారీ అబౌట్ దాట్, ఓకే, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో లెట్ గో చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ విల్ బీ ఓపెన్ టు ఆస్క్ అండ్ రిసీవ్ అని చెప్పేసి కూడా మీకు అఫర్మేషన్ ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనకు ఇలాంటి వదిలిపెట్టి వెళ్ళాలి సిచ్యువేషన్స్ అంటే ఎలా తీసుకోవాలి స్టెప్ అనేది కూడా అర్థం అవ్వదు. మనం స్టక్ అయి ఉంటాము. సో ఇది చేస్తే అవతల పర్సన్ హర్ట్ అవుతారేమో, ఒకవేళ ఇలా చేస్తే నేను లైక్ యూనో మీకు పాజిటివ్గా ఉండదేమో, మీరు అలోన్గా ఉంటారేమో. సో ఇలాంటి థింగ్స్ అన్నీ గుర్తుకొస్తుంటాయి అన్నమాట, రైట్? సో అప్పుడు మీరు యూనివర్స్ని అడగండి, నాకు ఈ సిచ్యువేషన్ నుంచి ఈజీగా బయటపడడానికి హెల్ప్ చేయి యూనివర్స్, ఏదైనా సరే ఒక దారి చూపించు. అలా అంటే డెఫినెట్గా వస్తుంది మీకు. మీరు ట్రై చేసి చూడండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, వెంటనే రెస్పాన్స్ కూడా వస్తుంది అనమాట. మీకు తెలియకుండా అన్నోన్ ఫ్రెండ్ నుంచి లైక్ యూనో కాల్ వచ్చేసి, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఇక్కడికి మూవ్ అయిపోవచ్చు, ఇలా మాట్లాడడము, లేకపోతే సడన్గా జాబ్ ఆపర్చునిటీ, మీరు ఇక్కడ వర్క్ చేయండి అంటే ఇలాంటిది ఏదైనా రావచ్చు అనమాట. ఓకే, సడన్లో కొన్నిసార్లు వీడియోస్ కూడా కనిపిస్తాయి యూట్యూబ్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, దానికి తగ్గట్టు రిలేటెడ్ వీడియోస్ లాంటివి కూడా మీకు కనిపిస్తుంది అనమాట. అక్కడ మీకు యూనివర్స్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్? సో మీరు అడగండి, అప్పుడే రిసీవ్ చేసుకుంటారు. ఏదో మీ లైఫ్లో బాధపడుతూ ఉన్నారు ఏ సిచ్యువేషన్కు సంబంధించి, మీరు హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నారు, కానీ ఇక్కడ సాక్రిఫైస్ నడుస్తుంది చాలా వరకు. ఓకే, సాక్రిఫైస్ నడిచి మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటున్నారు. మీ వల్ల మేబీ అవతల పర్సన్ కూడా హ్యాపీగా ఉన్నట్లేరు, బట్ మీరు అనుకుంటూ ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, మోస్ట్లీ ఇది పర్సన్కి రిలేటెడే. ఓకే, ఎవరన్నా అయ్యుండొచ్చు ఈ పర్సన్ అంత హ్యాపీగా ఉన్నట్టు కూడా అనిపించట్లేదు అనమాట. మీరు ట్రై చేసి 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 అలసిపోతున్నారు ఇక్కడ. ఓకే, సో అది ఒక్కటే కాదు, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇంకొక మెసేజ్ మీకు, మీరు లూజ్ అయిపోయింది, అంతా అయిపోలేదు. మీకు ఇప్పుడు ఉన్న డిప్రెషన్, సాడ్ ఎనర్జీలో మీకు అంత లేదు, ఇంకా ఏం లేదు హోప్ అన్నట్లు అనిపిస్తుంది. బట్ దెర్ ఈజ్ హోప్. 2 of Cups ఇంకా స్టాండింగ్ అనమాట. లాస్ట్ రీడింగ్ మీరు చూసింటే, దీనికి ముందు చేసిన రీడింగ్లో చాలా పాజిటివ్గా మీకు ఈ మెజిషియన్ కార్డ్ వచ్చిందని నాకు గుర్తు. లైక్ యూనో మీరు కేపబుల్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయగలగా, మీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి వచ్చిందనమాట. బట్ దానికి ఆ స్కిల్స్ని యూజ్ చేయాలంటే మీరు ఈ నెగిటివ్ ఎనర్జీ, సాడ్ ఎనర్జీ నుంచి మీరు ముందు బయటికి రావాలి అనమాట. ఓకే, సో డెసిషన్ తీసుకునే టైం ఇది. 2 of Swords. ఓకే, మీరు యాక్చువల్లీ క్లియర్ పర్సన్, మీకు తెలుసు దీంట్లో మీరు ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది, మీకు తెలుసు మీకు ఏది మంచిది అని చెప్పేసి. తెలియదని కూడా కాదు ఇక్కడ, మీకు తెలుసు ఏ డెసిషన్ కరెక్ట్, ఎవరితో మీరు ఉంటే కరెక్ట్, ఎవరు మిమ్మల్ని మీకు హ్యాపీనెస్ ఇస్తారు, ఏ సిచ్యువేషన్ ఎలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాపీనెస్ని ఇస్తుందని మీకు తెలుసు. ఇక్కడ క్లియర్లీ 1 sword ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు కళ్ళకు గంతలు కట్టుకొని, తను అక్కడ స్వర్డ్స్ పక్కన పెట్టి గంతలు తీసేస్తే ఈజీగా ఆన్సర్ ఉంటుంది, రైట్? కానీ మీరు ఇక్కడ చాలామంది ఏమంటే కళ్ళకు గంతలు ఉంది, నేను చూడలేకపోతున్నాను, నాకు నిజమేమో తెలియదు అన్నట్లు అనమాట. అది మిమ్మల్ని మీరు బ్లఫ్ చేసుకుంటున్నట్లు. ఓకే, మీకు తెలిసినా కూడా తెలియనట్లు యాక్ట్ చేసినట్లు అనమాట. సో 1 sword చూస్ చేసుకోండి, ఒక ట్రూత్. ఓకే, అది కూడా స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే అది మిమ్మల్ని మీకు హ్యాపీనెస్ని ఇచ్చేది, మీ విష్ అనేది పూర్తవుతుంది దీనివల్ల. ఓకే, మీరు కోరుకుంటున్న కళలు, గోల్స్ ఫినిష్ చేయాలని చెప్పేసి కొంతమందికి
ఇక్కడ స్టార్ కార్డ్ చూస్తుంటే నాకు లైక్ యూనో మీరు అందరి మధ్యలో రికగ్నిషన్ మీకు రావాలని చెప్పేసి, లైక్ యూనో పీపుల్ మిమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ఇలాంటి రెస్పెక్ట్ కూడా కోరుకుంటూ ఉండొచ్చు అనమాట. దానికి సంబంధించి మీరు చాలా చాలా ఇన్వెస్ట్ చేశారు, ఎఫర్ట్స్ చూపించారు. మీ కైండ్నెస్, కంపాషన్, మీలో ఉన్న హీలింగ్ ఎనర్జీస్ అందరి మీద చూపించడము ఇలాంటిది కూడా జరిగింది, మీరు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా ఓల్డ్ ప్యాటర్న్స్లో స్టక్ అయి ఉండడం వల్ల, డెసిషన్ క్లియర్గా తీసుకోకపోవడం వల్ల మీకు అది దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ అంతగా కనిపించట్లేదు. ఓకే, సో అది జరుగుతుందన్నమాట. సో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. ట్రూత్ ఏదైతే ఉందో అది చూడండి, మీకు తెలుసు ఆల్రెడీ. ఐ బిలీవ్ దట్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, చాలామందికి ఆల్రెడీ తెలుసు మీరు ఏం చేయాలి అని చెప్పేసి, కానీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో తీసుకోవట్లేదు. సో గో అహెడ్, డెసిషన్ తీసుకోండి. కంపల్సరీ మీకు ఇక్కడ ఇది తీసుకోవడం వల్ల మీ విష్ అనేది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ నుంచి ఎప్పటి నుంచో మీరు ఇన్వెస్ట్ చేసింది కూడా ఎనర్జీ అదంతా రిటర్న్ వస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఎందుకో నాకు ఇది రిలేషన్షిప్స్కి సంబంధించి అనిపిస్తుంది, స్పెషల్లీ ఇక 10 ఆఫ్ కప్స్ ఎనర్జీతో. అంటే ఏంటంటే మనము సడన్ ప్యాటర్న్ ఉంటుంది కొంతమందికి, నేను నా పార్ట్నర్తో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ అంతా ఉంటుంది, రైట్? కానీ అది జరగాలి అని అంటే ఈ ముందు మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటుంది. ఈ సాడ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి. ఓకే, కొంతమందికి ఇంకోటి చెప్తాను, డోంట్ బీ అఫెన్సివ్. ఓకే, వెంటనే లైక్ యూనో అఫెండ్ అయిపోయి లైక్ యూనో నెగిటివ్గా కమెంట్స్ అలా చేయకండి. నేను చెప్తాను, నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. మీలో కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్స్కి సంబంధించి ఎలాంటి రిలేషన్స్కైనా సరే, బట్ ఇక్కడ స్పెషల్లీ ఎందుకో రొమాంటిక్గా సంబంధించి చూపిస్తుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు పెళ్ళి కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో మీ పార్ట్నర్ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఎలా అంటే మీ కోరిక వచ్చేసి, మీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి, నేను ఇలా ఉండాలి, నా హ్యాపీ లైఫ్, ఇల్లు, పిల్లలు, వాకిలి, ఇదంతా అనమాట. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండింది మీకు. ఓకే, ఉండిండొచ్చు ఇప్పుడు కూడా. మీ పర్సన్ ఎవరైతే, మీరు స్పెషలీ లాంగ్ టైం నుంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదైతే. ఓకే, కొన్ని ఇయర్స్ నుంచి మీ పర్సన్ మీకు ఇది చూపించట్లేదు. ఓకే, అక్కడ అయిపోయింది, ఎండ్ అయిపోయింది ఆల్రెడీ, ఎప్పుడో మీకు తెలుసు. అది కొన్ని ఇయర్స్ ముందే అయిపోయింది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ నుంచి రావట్లేదు. ఓకే, కానీ మీరు కూడా సరే రాలేదు, మీరే హ్యాపీగా ఉన్నారంటే కూడా అలా కూడా హ్యాపీగా లేరనమాట. సో ఎవ్రీ డే బై డే మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు హ్యాపీనెస్ని. స్పెషల్లీ ఎందుకు అనిపిస్తుందంటే, నేను అందుకే ఇక్కడ అఫెండ్ అవ్వకండి అనింది. ఎందుకు ఉన్నారు అని అంటే, కొంతమంది ఇక్కడ జస్ట్ వదిలి ఎలా వెళ్ళాలో తెలియక, ఎలా ఎండ్ చేయాలో అర్థం కాక, లైక్ యూనో ఒకవేళ ట్రై చేసినా నేను బ్యాడ్ పర్సన్ అయిపోతానేమో, అవతల పర్సన్ హర్ట్ అయిపోతారేమో అని. కొంచెం హర్ట్ చేసినా ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ యూనో, కానీ లైఫ్ లాంగ్ హర్ట్ చేయడం ఇట్ ఈస్ రాంగ్, రైట్? సో అలాంటిది ఏదో ఉంది కొంతమందికి, అవతల పర్సన్ని లేకపోతే నేను ఈ స్టెప్ తీసుకొని బ్యాడ్ పర్సన్ అయిపోతానేమో అని చెప్పేసి ఉండడం లాంటిది అనమాట. కనెక్షన్లో ఇయర్స్ హ్యాపీనెస్ లేకున్నా గొడవలతో, దట్స్ హౌ కార్మిక్ కనెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతుందన్నమాట, కో డిపెండెన్సీ, రైట్? అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి. బీ బోల్డ్ ఇనఫ్, క్లియర్గా డెసిషన్ తీసుకోండి. ఓకే, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. క్లియర్, అందుకే నేను అంటుంది ఈ టైంలో టారస్ సీజన్ కాబట్టి మీరు కొంచెము స్టేబుల్గా, ప్రాక్టికల్గా, లైక్ యూనో పీస్ఫుల్గా మాట్లాడొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు ఏదేమున్నా సరే. అవతల పర్సన్ కూడా అంత లైక్ యూనో ర్యాష్గా బిహేవ్ చేయరనమాట, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు ఈ సీజన్లో. సో అలాంటిది ఏదైనా ఉంటే స్టెప్ తీసుకోండి. బట్ నాకు ఆ మెసేజ్ అనిపించింది కాబట్టి ఇక్కడ మీకు ఇస్తున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది స్టక్ అయిపోయి ఉన్నారు బికాస్ వెళ్ళడం తెలియక. ఓకే, సో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. అంతేకాదు కొంతమంది మీ డ్రీమ్స్ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల. మీరు చేయాలనుకునేది చేయలేకపోతున్నారు, స్పెషల్లీ రికగ్నిషన్ రావట్లేదు. దానివల్ల కూడా కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది అనమాట. నేను చేయాలనుకునేది చేయలేకపోతున్నాను దీనివల్ల, ఈ సిచ్యువేషన్ వల్ల, లేకపోతే ఈ పర్సన్ వల్ల అని చెప్పేసి కోపం వస్తుంది అనమాట. అక్కడ ప్రేమ కన్నా ఎక్కువ కోపం అనేది లైక్ ఎక్కువైపోతుంది. సో అలాంటిది ఏదైనా ఉంటే మీరు అన్నెసరిగా ఆ పర్సన్కి కూడా కర్మ అనేది బిల్డ్ చేస్తున్నారు, మీరు కూడా బిల్డ్ చేసుకుంటున్నారు. బట్ అగైన్ యువర్ డెసిషన్. నాకు ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అయింది, స్పెసిఫిక్గా ఆ మెసేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకే ఆస్క్ అండ్ రిసీవ్ స్పెషల్లీ, రైట్? ఏదైనా కావాలనుకుంటే మీరు యూనివర్స్ని అడగండి ఎలా చేయాలి ఏంటి అని, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది సొల్యూషన్ అయితే. ఓకే, సో అలాంటిదన్నమాట.
సో ఇక్కడ ఇవాళ రీడింగ్ వచ్చేసి స్ట్రాంగ్గా ఇలా చూపిస్తుంది, లెట్ గో చేయడానికి. అది కూడా అన్నీ ఆఫ్ కోర్స్ ఈ రీడింగ్లో ఒకదాన్ని ఒకటి కంప్లీట్లీ కనెక్ట్ అవుతుంది. మీరు చాలామందికి ఇంకొక మెసేజ్, ఇక్కడ స్టార్ కార్డ్ చూస్తుంటే మీరు మీ లైఫ్ పర్పస్కి ఆపోజిట్గా వెళ్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది ఈ రీడింగ్లో. ఓకే, మీరు చేయాల్సింది ఒకటి, అందుకే చెప్తున్నాను నేను మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు రాంగ్ రూట్లో ఉన్నారా, మీ పర్పస్ సైడ్ వెళ్ళట్లేదా అని చెప్పడానికి. ఒకటి, మీరు ఎవరితో ఉన్నా, ఎలాంటి పర్సన్తో ఉన్నా, ఏం చేస్తున్నా, సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్టీ ఫీలింగ్ అనమాట. ఇది కాదు నా లైఫ్లో నాకు కావాల్సింది, నేను ఇంతకన్నా వేరే పని చేయాలి, వేరేలాగా ఉండాలి, నాది ఇంతే కాదు నా లైఫ్ అని క్వశ్చన్ మార్క్ వస్తూ ఉందంటే మీరు అక్కడ కంప్లీట్లీ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అందుకే మీకు యూనివర్స్ గుర్తు చేస్తుంది అనమాట. ఎస్, యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్, తప్పదు, నువ్వు అక్కడ రీచ్ అవ్వాలంటే ఈ పనులన్నీ చేయాలి, తప్పదు అని చెప్పేసి అనమాట. ఓకే, సో చాలా డీప్ రీడింగ్ యాక్చువల్లీ ఇది చెప్పాలంటే. ఐ హోప్ మీరు పాజిటివ్గానే తీసుకుంటారని అనుకుంటున్నాను. లైక్ అఫెన్సివ్ అస్సలు అవ్వకండి, ఏదన్నా సరే మీ మంచి కోసమే, రైట్, యూనివర్స్ నుంచి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తీసుకోవాలా తీసుకోవద్దా అని చెప్పేసి మీ డెసిషన్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక లాస్ట్ చెప్పిపోతాను ఇక్కడ, ద మూన్ కార్డ్తో హిడెన్లో ఉండకండి. లైక్ యూనో డార్క్లో ఉంటే షైన్ అవ్వరు మీరు, రైట్. సో అలా ఉండిపోకండి, దానివల్ల మీకు జస్ట్ ఇల్యూషన్స్, భయం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి, మీరు ఏదైతే ఇక్కడ ఇంపార్టెన్స్ అందరి మధ్యలో చూపించాలనుకుంటున్నారో అది చూపించలేరు. అది డేస్ అన్నీ అయిపోతూనే ఉంటాయి కానీ మీరు చేయాలనుకునేది చేయలేరు అనమాట. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ బెటర్ ఇలాంటి టాక్సిక్ సిచ్యువేషన్లో ఉంటే లెట్ గో చేసేసి దాని నుంచి బయటకు వచ్చేసేయడమే బెస్ట్. ఫస్ట్ ఎవరైనా పీపుల్ ఇన్వాల్వ్ ఉన్నా, మీరు ఇన్వాల్వ్ ఉన్నా హర్ట్ అవుతుంది, డెఫినెట్లీ హర్ట్ అవుతుంది కొంచెం సేపు అది, రైట్. కానీ తర్వాత మెల్లిగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఒక చేంజ్ వచ్చి ఆ పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. టాక్సిసిటీ నుంచి బయటకు వచ్చినందుకు మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ నాకు స్పెసిఫిక్గా కొంతమందికి అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో యా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.